లక్ష్మి మౌనవ్రతంలో ఉన్నా కూడా రామయ్యని తిట్టకుండా ఉండలేదు. కొద్ది రోజులకి లక్ష్మి మౌనవ్రతం పూర్తవుతుంది. ఏమండి, మార్కెట్ కి వెళ్లి కూరగాయలు తీసుకురండి. కూరగాయల లక్ష్మి, అలాగే మార్కెట్ కి వెళ్లి కూరగాయలు తీసుకొస్తా. కాసేపటి తరువాత ఏమండి, కూరగాయలు తీసుకొచ్చారా? తీసుకొచ్చాను లక్ష్మి, ఇదిగో కూరగాయలు. టమాటాలు కిలోకి ఎలా ఇచ్చారండి? కిలోకి 50 రూపాయలంట లక్ష్మి. టమాటాలకి రేట్లు పెరిగాయంట. ఏంటండి మీరు చెప్తుంది? సరస్వతి అక్క నిన్ననే కిలోకి 40 రూపాయలు పెట్టి టమాటాలు తీసుకొచ్చింది. మీరేమో 50 రూపాయలు పెట్టి టమాటాలు తీసుకొచ్చారు. మీకు కనీసం కూరగాయల బేరం కూడా చేయడం రాదా? అక్కడ అందరూ 50కి కిలో టమాటాలు తీసుకుని వెళ్తున్నారు. నాకు ఒక్కడికే 40కి కిలో టమాటాలు ఎలా ఇస్తారు? ఇస్తారు, ఎందుకు ఇవ్వరు? బేరం ఆడితే ఎవరైనా 50 రూపాయలది 40 రూపాయలకు ఖచ్చితంగా ఇస్తారు.